హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ చూపించబోయేది ఏంటంటే ఇన్‌స్టంట్ దోస. అప్పటికప్పుడే పిండి నానబెట్టకుండా మనం ఏం చేయకుండా అప్పటికప్పుడే మనకు దోస ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. మీకైతే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ తీసుకొని అందులో కొంచెం పెరుగేసి మంచిగా కలపండి ఈవెన్‌గా అంతా. మంచిగా అంటే పెరుగులో అనేది ఉప్మా రవ్వ మొత్తం నానాలి మంచిగా. అది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకుంటే మంచిగా నానుతుంది. నానడం వల్ల ఏంటంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. అలాగే నానబెట్టుకోలేదనుకోండి అలా అంటే పొడి పొడిగా అట్లా వస్తుంది. ఇలా నానబెట్టుకుంటే ఏంటంటే సాఫ్ట్‌గా వస్తుందన్నమాట మనం మిక్సీ పట్టుకున్నప్పుడు. 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మనకు ఎంత పలచగా కావాలో మనం ఈవెన్ దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. మొత్తం మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో తగినంత వాటర్ పోసి మీకు చూపిస్తున్నా చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మరి మెత్తగా అంటే పలచగా కలిపామనుకోండి మనం చేసుకున్నప్పుడు అంత మంచిగా రావన్నమాట. మనం ఎలా అంటే ఇక నేను చూపిస్తున్న ఈ బ్యాటర్లో ఉంటే సరిపోతుంది. ఓన్లీ ఇందులో పెరుగు, ఉప్మా రవ్వ 2 ఉంటే చాలు. ఇంకా అదర్స్ ఏం కలపాల్సిన అవసరం లేదు. ఇది కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇంకో 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కళాయి వేసి చూడండి ఈవెన్గా ఇలా కలుపుకుంటే మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత పెద్ద సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది 2 వైపులా ఈవెన్గా మంచిగా కాలాలి. కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. అది ఫస్ట్ దోశ కాబట్టి ఏమో అడుగు పెట్టేస్తుందేమో అన్న దీంతో చిన్నగా చూశానన్నమాట. మీరైతే మంచిగా కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. మీకోసం అయితే నేను ఇంకోటి వేసి కూడా చూపిస్తాను చూడండి. ప్లీజ్ మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా చేసింది మా పాప, బాబు ఇద్దరు. దోశ కావాలంటే అప్పటికప్పుడు పిండి నానబెట్టలేదు కాబట్టి ఇక వాళ్ళ కోసమని ఇలా ఉప్మా రవ్వతో ట్రై చేశాను. ఇది ఎప్పటికైనా అంటే ఎప్పుడో ఒకప్పుడైనా చేస్తాను. పిండి నానబెట్టకపోతే ఇదే చేస్తానన్నమాట. చూడండి రెండో దోశ కూడా ఇలా ఈవెన్గా మనం దోశ ఎలా కాలుతుందో అలా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. దోశ టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఇదేదో చట్నీతోనైనా లేకపోతే మన ఇంట్లో పచ్చడితోనైనా తినొచ్చు. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చింది